సో హై డార్లింగ్స్, పెద్ది మూవీ సెన్సార్ టాక్ రిపోర్ట్ ఏంటి, వాళ్ళు ఏం డిస్కస్ చేసింది దాని గురించి అయితే మనమైతే మాట్లాడేసుకుందాం. అలానే పెద్ది సినిమా నుంచి సెకండ్ ట్రైలర్ వచ్చే అవకాశం ఉందంటారా? సోషల్ మీడియాలో అయితే డిస్కస్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకు ఎక్కువ కాంట్రవర్సల్ ఇష్యూ అయితే పెద్ది సినిమా మీద నడుస్తుంది, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ ఒక నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా వేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలో అయితే ఎంటర్ అయిపోదాం. సో పెద్ది, నిజం చెప్తున్నా, పెద్ది సినిమా మీద ఎంత హైప్ అయితే జనరేట్ అయిందో ఇప్పుడైతే లేదని చెప్పొచ్చు. ఫస్ట్ హైప్ గుర్తుందా? పెద్ది కొట్టిన ఫస్ట్ 6 నెక్స్ట్ లెవెల్ అయితే వైరల్ అయిందని చెప్పొచ్చు. హైప్ అయితే ఒక రేంజ్కి అయితే వెళ్ళిపోయింది అని చెప్పొచ్చు. స్కై లెవెల్ అసలుకి ఒక రామ్ చరణ్ అభిమానులు నిజంగా కాలర్ ఎగిరించేలా అయితే ఆ గ్లిమ్స్ అయితే మనకైతే రెడీ చేసి పంపించింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉండే అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత చిక్రీ చిక్రీ సాంగ్ ఏ లెవెల్లో యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, అన్ని ప్లాట్ఫామ్ని షేక్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఫాస్టెస్ట్గా 100 మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుంది అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత పెద్ద పెహల్వాన్ గ్లిమ్స్ ఏ లెవెల్లో షేక్ చేసింది. రామ్ చరణ్ బర్త్డే అనే సందర్భంగా వచ్చి మామూలు ర్యామేజ్ చేయలేదు, ఒక రేంజ్లో అయితే ఆ బాడీ చూసిన తర్వాత మెంటల్ ఎక్కిపోయారు. ఆ లెవెల్ అయితే సోషల్ మీడియాలో అయితే షేక్ చేసింది అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ట్రైలర్ హైప్ అయితే ఆ స్కై నుంచి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్కి అయితే దిగజారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఎవరికి నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ అభిమానులు కావచ్చు, ఏ జంజీర్ కావచ్చు, యూత్కి ఎవరికి నచ్చలేకపోయింది అని చెప్పుకోవచ్చు. వదిలేయండి, ఇప్పుడు సెన్సార్ టాక్ రిపోర్ట్ ఏంటో మాట్లాడేసుకుందాం. సో సెన్సార్ టాక్ రిపోర్ట్ ఎట్లా వచ్చిందంటే, ఈ సినిమాలో వచ్చేసరికి పచ్చి బూతులు అయితే ఉన్నాయని క్లారిటీగా అయితే వీళ్ళైతే మెన్షన్ చేసి చెప్పుకోవచ్చు. దాన్ని ట్రిమ్ అన చేయాలి, మ్యూట్ అన చేయాలని వాళ్ళైతే ఆర్డర్ చేసిరంట. దాని తర్వాత ఈ సినిమాలో వచ్చేసరికి ఇంకా కొన్ని సీన్స్ అయితే బోల్డ్గా అనిపించిందంట, దాన్ని అయితే ట్రిమ్ చేయాలనిపించిందంట. అంటే చెయ్యాలి అని వాళ్ళ అయితే చెప్పడం జరిగింది. కానీ సెన్సార్ టాక్ నుంచి అయితే మంచి రిపోర్టే బయటకు వచ్చింది అని చెప్పుకోవచ్చు. సినిమా అదిరిపోయింది, ఒక రేంజ్లో ఉంది, మీకైతే నచ్చే ఫిల్మ్ అని చాలా ఎమోషనల్గా మీకైతే అనిపిస్తుందని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. సో అది దాని తర్వాత ఈ సినిమా మీద చాలా కాంట్రవర్సల్ అయితే ఇష్యూ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అది ఎవరు క్రియేట్ చేస్తున్నారంటే ఓన్లీ రామ్ చరణ్ అని చెప్పొచ్చు. రీసెంట్గా మనకి భోపాల్లో ఈవెంట్ పెట్టుకొని బీహార్ అనడం, అలానే మన జస్ప్రీత్ బుమ్రా మన ఇండియన్ నంబర్ 1 బౌలర్ని ఫుట్బాలర్ అనడం, దీని మీద కాంట్రవర్సీ ఇష్యూ అయితే అయింది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇష్యూస్ కూడా ఈ సినిమా మీద అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ట్రైలర్ వచ్చే అవకాశం ఉందంటారంటే డౌటే, రావచ్చు రాకపోవచ్చు, కానీ వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే హైప్ అయితే జనరేట్ అయితే చేయలేకపోయింది. యూఎస్ఏ కలెక్షన్ దారుణంగా ఉంది. $500 టచ్ అయింది జస్ట్. అర్థం చేసుకోండి ఏ లెవెల్లో డిసప్పాయింట్ అనిపిస్తుందో ఫ్యాన్స్ కి. సెకండ్ ట్రైలర్ వస్తే నెక్స్ట్ లెవెల్ అయితే హైప్ అయితే జనరేట్ అవ్వాలి. అప్పుడే కలెక్షన్ డే 1 కలెక్షన్ అయితే మంచిగా అయితే మనకైతే ఇది అనిపిస్తుంది, అంటే కలెక్షన్ వచ్చే అవకాశం అనిపిస్తుంది. ఒక 100 కోట్ల గ్రాస్, లేకపోతే 150 కోట్ల గ్రాస్. మరి పెద్ద సినిమా గురించి మీ జెన్యూన్ హానెస్ట్ ఏంటి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.